నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా P4 సర్వే సబ్ కలెక్టర్ సంజనా సింహ కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటిని అందించాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు. తెనాలిలో విజయవంతమైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. సిఐటియు మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై గాంధీ చౌక్ మీదుగా టౌన్ చర్చి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్దకు ర్యాలీ చేరింది. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. గత 11 సంవత్సరాలుగా కార్మికుల జీవన ప్రమాణాలు కుసించుకుపోతున్నాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది తప్ప కార్మికుల దుస్థితి పట్టలేదని అన్నారు. దశాబ్దం పైగా కార్మికులు ఎదురుచూసి గత్యంతరం లేక సమ్మె చేస్తున్నారని చెప్పారు. పెట్టుబడిదారులు గరిష్ట లాభాలకు గ్యారంటీ ఇవ్వడానికి లేబర్ కోడ్లు తెచ్చారని తెలిపారు. వీటిని అమలు చేస్తే దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరుగుతాయని తెలిపారు. ప్రజలు కొనుగోలు శక్తి మందగించుతుందని, దేశాభివృద్ధి తిరోగమనంలో పడుతుందని చెప్పారు. కార్మికుల పోరాటం కేవలం వారి హక్కుల కోసం కాదని, దేశ అభివృద్ధి మనుగడ కోసం పోరాటం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు చెక్ పెట్టేందుకు ఈ సమ్మె అని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏవిఎన్ కుమారి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు, సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ వలీ, యూటీఎఫ్ నాయకులు షేక్ అహ్మద్ హుస్సేన్ మాట్లాడారు. ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడానికి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తుల యొక్క లాభాలను గరిష్టంగా పెంచడానికి అనుగుణంగా అప్పటిదాకా అమలవుతున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలోని 1% సంపన్నుల యొక్క ఆదాయము 36% నుంచి 52% పెరిగింది. అట్లాగే 50% యొక్క కష్టజీవుల కార్మికుల ఆదాయము 3% మాత్రానికి ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వేతనాలు 10% నుంచి 6%కి కోతకోయబడ్డాయి. ఇలాంటి కొనుగోలు శక్తి నశించి ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంలో, ఉన్న హక్కులు కోల్పోతున్న సందర్భంలో ఈ దేశంలోని కార్మిక వర్గం యావత్తు కూడా తమ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ఇవాళ ఈ సమ్మెలో సుమారు 20 కోట్లకు పైచిలుగు కార్మికులు దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారు. మా అందరి డిమాండ్ ఒకటే, ఈ దేశ మనుగడ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం జీడిపిని పెంచాలి అని చెప్పేసానంటే ఈ దేశంలోని కార్మిక వర్గం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవడానికి అవసరమైన సరుకులకు రేట్లు అందుబాటులో ఉండాలా, లేదు జీతభత్యాల ఆదాయాలను పెరగాల. కానీ జీతభత్యాల ఆదాయాలు పెరగట్లేదు, మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ఇవి ఈ దేశం యొక్క జీడిపిని తిరోగమనం పట్టిస్తున్నాయి. అందుకనే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము సిఐటియు, ఐఎన్టీసీ, ఏఐటీసీ, అట్లాగే హెచ్ఎంఎస్, ఏటీసీయు ఇట్లా 10 కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మొత్తం కూడా సుదీర్ఘకాలం దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజాకంటక పరిపాలనకి గమనించి ఓ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ తెనాలిలో అంగన్వాడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయీసు, అట్లనే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మధ్యాహ్నం కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రాడ్ బెండింగ్ కార్మికులు, సెంటరింగ్ కార్మికులు, డాల్ మిల్ కార్మికులు, బెవరేజెస్ కార్మికులు, ఏపీ మార్కెటింగ్ ముఠా కార్మికులు, అన్ని రకాల ఈ పట్టణంలోని వీరు వృత్తులు చేసుకుని అన్ని రకాల కార్మిక వర్గం యావత్తు కలిసి ఇవాళ తమ పనులన్నీ నిలిపేసి ఈ
ఈ ప్రదర్శనలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, డాల్మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జీవి సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, ముఠా యూనియన్ నాయకులు చినగోపాలరావు, మల్లికార్జునరావు, మార్కెట్ యార్డ్ ముఠా యూనియన్ నాయకులు సిహెచ్ వీరాంజనేయులు, రవికుమార్, ఆశా యూనియన్ నాయకులు ఝాన్సీ లక్ష్మి, సుజాత, మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జె శ్యామ్, ఎండిఎం యూనియన్ నాయకులు రమణమ్మ, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి నాగేశ్వరరావు, కె రవికుమార్ శెట్టి, యూసఫ్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం సాంబశివరావు, పోస్టల్ యూనియన్ నాయకులు జోనేష్ ప్రసాద్, ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్ నాయకులు షేక్ ఏ హుస్సేన్, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు జిల్లాగా ఈరోజు తెనాలిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇది దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ ప్రధాన డిమాండ్ అంటే గత ప్రభుత్వం ఉన్న కాలంలో 42 రోజులు సమ్మె చేశాము. అయితే అప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మా టెంట్ల వద్దకు వచ్చి మీ జీతాలకి కానీ మీ భద్రత కానీ మేము చూస్తామని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది వచ్చి కూడా ఈ రోజు కూడా ఏంటి అనేది పట్టించుకోవట్లేదు. ఇంకా మాకు టైం కావాలంటారు. నిన్నగాక మొన్న యోగా డే జరిపి కోట్లు ఖర్చు పెట్టారు. దానికైతే ఖర్చు ఉంది, దానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టుతున్నారు. కానీ మాలాంటి ఉద్యోగులకి జీతాలు పెంచడం కానీ మా వైపు చూడటం కానీ జరగట్లేదు. ఇది చాలా నిరంకుశత్వంగా ఉంది. దీన్ని ఖండిస్తూ ఈరోజు అన్ని సంఘాలతో కలిపి మా సంఘం కూడా ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. బ్రిటిష్ ప్రభుత్వం హయాం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మొత్తాన్ని కాలరాయడం కోసం మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరణ తీసుకొచ్చింది. అందులో భాగంగా 29 చట్టాలను రద్దు చేసేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి సమ్మె చేసుకునే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కూడా లేకుండా చేయడం ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా ప్రయత్నం చేయడం వలన ఇప్పటి వరకు సాధించుకున్న హక్కులు, చట్టాల ద్వారా సాధించుకున్న హక్కులు మొత్తం కనీస వేతనం కానీ, పొయ్యిపు కానీ, బోనస్ కానీ, సెలవులు కానీ రకరకాలు అన్నీ కూడా కోల్పోయి మళ్ళీ కట్టు బానిసలాగా ఒకప్పుడు స్వతంత్ర పోరాటం కోసం ఎలాగైతే కార్మికులకు ఆనాడు హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేసిందో అలాంటి పోరాటాలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం చెప్పగానే డూడు బసంలో తాలూపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే 10 గంటల పని విధానాన్ని కూడా జీవో ఇచ్చారు. ఇదివరకు మహిళలు రేత్రిపూట పనిచేసే అవకాశాలు కూడా చట్టం ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా సవరించి రేత్రిపూట మహిళలు కూడా పనిచేయాలని చెప్పి చట్టాన్ని జీవో కూడా తీసుకొచ్చారు. వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాల మొత్తాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానంటే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గంతో సహా ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం కూడా దాన్ని భరించడానికి సిద్ధంగా లేరు. తప్పనిసరిగా పోరాడతారు. ఇందులో వివిధ రంగాల కార్మికులు ఉన్నారు. అంగన్వాడీ కార్మిక సంబంధించిన సోదరు చెప్పింది. అలాగే మున్సిపల్ కార్మికులు ఉన్నారు, ముఠా కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ముఠా కార్మికులు సంక్షేమ చట్టం చేయమని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాం. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దిక్కు పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడు. కనుక ముఠా కార్మికులు మొత్తాన్ని సంక్షేమ చట్టాలు తేవాలని చెప్పి చెప్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఉంది, కానీ నిర్వీర్యం అయిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఈ ప్రభుత్వం నేను రాగానే చేస్తానని చెప్పి చెప్పారు, అది చేయలేదు. కనుక ఈ ప్రభుత్వం మొన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. మహిళా ఎమ్మెల్యేను కించపరుస్తూ మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ మహిళా నేతలు కోరారు. సభ్య సమాజం అంగీకరించని దారుణ పదజాలాన్ని వాడుతూ చట్టాలను ధిక్కరిస్తూ బహిరంగంగా మాట్లాడిన క్రమంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మరెవరూ ఈ తరహాలో మురికి వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సాక్షాత్తు సొంత జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి ప్రశాంతి రెడ్డి గారిని ఒక మహిళని కూడా చూడకుండా, ఒక సీనియర్ నాయకురాలని కూడా చూడకుండా, ఒక మంచి మహిళను కూడా చూడకుండా, ఒక పెద్దింటి మహిళను కూడా చూడకుండా, ఒక ఎంపీ భార్యను కూడా గమనించకుండా, భర్త ఎంపీ ఉన్నాడు, ఆమె ఎమ్మెల్యే ఉన్నారు, గౌరవమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు, తోటి మహిళ అసలు దగ్గర సమీప బంధువుని కూడా చెప్తున్నారు. అటువంటప్పుడు ఎవరి ప్రోత్సాహంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మీ తండ్రి గారు ఎంత మంచి విలువలు కలిగి ఉన్నారు, మాతో పాటు చేశారు శ్రీనివాసరెడ్డి గారు, ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, ఎంత మంచివాళ్ళు. అటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టి ఈ విధంగా అందరితో చీ అనిపించుకోవడం ఏం బాగుంది? మేము రాజకీయాల్లో సీనియర్లు అయిపోయి ఉండొచ్చు, లేకపోతే పెద్దగా మీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ నేను చెప్తా ఉన్నా ఈ పరిణామాలు మంచి పద్ధతి కాదు. ఇప్పటికే అసహించుకుంటున్నారు. మీ ఉన్న పార్టీలో మీ నాయకుడు మీకు చెప్పడం మీకు తెలియదు, లేకపోతే ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నారో, లేకపోతే మీ అంతటి మీరే నడుచుకుంటున్నారో, ఎవరు పిచ్చి సలహాలు ఇస్తున్నారో కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓడిపోయారు, మీరు ఓడిపోయారు, మీ పార్టీ ఓడిపోయింది, జిల్లాలో ఓడిపోయారు, 11 సీట్లకే పరిమితం అయ్యారు.
11 సీట్లుగా పరిమితమైన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఒలి దగ్గర పెట్టుకుని మనకున్న పరిస్థితులు ఏంటి, మనకున్నటువంటి అవగాహన ఏంటి అని చెప్పి జాగ్రత్తగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా కేవలం ఏదో ఒక వంక తీసుకుని ఇలా ప్రజల మధ్యకి రావడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒక సభలో మాట్లాడడం, అన్ని వేల మందో 100 మందో పాల్గొన్న సభలో మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? కానీ ఇంత గొడవలు జరుగుతున్నా, ఇంతమంది మహిళలు ముందుకు వచ్చినా అది చెప్పుకోవటం ఏంటి? ఆయన మీరు మాట్లాడింది అని చిన్న విషయం. 4 తప్పులు చేశారు ఒక మీటింగ్లో. మీరు మాట్లాడిన పదాలు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తూ 1 కాదు 2 కాదు 4 తప్పులు. 1 జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళ, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మహిళ, ఒక మహిళను పట్టుకుని నిందించడం, వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం. 2వది ఆమె భర్తని కించపరుస్తూ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన ఒక సీనియర్ నాయకుడిని, ఒక పెద్ద మనిషిని మళ్ళీ ఆయన కూడా కించపరుస్తూ మాట్లాడడం. 3వది అసభ్యకరమైన పదజాలంతో ఎవరు క్షమించరాని విధంగా పదే వెళ్ళవేయడం. 4వది అన్నిటికన్నా ఘోరమైంది ఏంటంటే కన్నెపిల్లను తెచ్చి నేను పెళ్లి చేస్తా, నీకేమి తక్కువన్నా, కన్నెపిల్లని తెచ్చి నేను పెళ్లి చేస్తా, కన్నెపిల్లని చూస్తా అంటే ఏంటి అర్థం? నీ కన్నెపిల్లలు తేరగా కనిపిస్తున్నారా? కన్నెపిల్లలు అంటే ఎవరు? బాలికలు అంటే ఎవరు? మైనర్లు. అంటే మైనర్లకు నువ్వు పెళ్లి చేస్తావా? నీ దగ్గర ఉన్న దాస్తున్నావా? మరి మైనర్ పిల్లల్ని, బాలిక పిల్లల్ని తీసుకొచ్చి అందరికి పెళ్లి చేసే ఉద్యోగం తీసుకుంటున్నావా? అది మంచిది అనుకుంటున్నావా? అది సహించే విషయమేనా అసలు? ఈ యొక్క 4 కారణాలతోటి అరెస్ట్ చేయొచ్చు. నేను చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీరు చొరవ తీసుకోండి, భయపడమాకండి, వెంటనే అరెస్ట్ చేయండి. అమరావతి రైతులు మహిళల చేత ఓట్లు వేయించుకుని గెలిచి ఒక ఛాన్స్ సీఎం సీట్లో కూర్చున్న ఇదే జగన్మోహన్ రెడ్డి అదే అమరావతి మహిళల్ని ఆ రోజు నుంచి ఈ రోజుకి న్యాయం కోసం, మా అమరావతి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయండి అని ప్రశ్నించిన వారిని ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూనే ఉన్నారు. నిన్న కాక మొన్న కూడా ఆ కృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో చూస్తూనే ఉన్నాం. అసలు ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని మాట్లాడమని సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా జరుగుతుందని నిన్న ప్రసన్నకుమార్ రెడ్డి స్టేజ్ మీద పేపర్ చూసి చదువుతున్నప్పుడే అందరికీ సుస్పష్టంగా అర్థమైంది. ప్రశాంత్ రెడ్డి గారిని అసలు ఇవన్నీ చూస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారు, అసలు ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడారే ప్రసన్నకుమార్ రెడ్డి గారు. నేను ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నా, కొవ్వూరులో నీకు తిరుగులేదు అనుకున్న కొవ్వూరులో, నీది రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అనుకుంటున్న అదే కొవ్వూరులో ఒక మహిళగా ఆవిడ నుంచుని బంపర్ మెజారిటీతో గెలిచి చూపించి ఆవిడ ఎమ్మెల్యే అయిన రోజునే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే గారు క్యారెక్టర్ ఏంటో ఆ రోజే ప్రూవ్ అయింది. మిమ్మల్ని మీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని, ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ అని ఆ రోజే ప్రజలు నిర్ణయించారు. ఇది మీరు గ్రహించక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్, రామకృష్ణ గారు ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుకుంటూ మీకు ఏదో అంటారే పిల్లికి ఎలుక సాక్ష్యాల్లాగా ఆ అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టుకుని మీరు చిన్న దరిద్రం అయితే, పాపం అయితే దానికి ఇంకొంచెం సమర్థింపుగా ఇంకొక మనిషిని పెట్టుకుని ప్రెస్ మీట్లు సిగ్గు లేకుండా నేను అదే మాటల మీద నిలబడ్డాను, నేను దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాను అని చెప్పుకుంటున్నారు. చూడండి, మీరు నిజంగా మీ నాన్నగారి సంపాదించుకున్న కుటుంబ పరువునంతా తీశారనే నేను భావిస్తున్నాను. ప్రశాంత్ రెడ్డి గారి పైన ప్రసన్నకుమార్ గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ మరొకసారి వీళ్ళకి ఆడవాళ్ళని దూషించడమే పని అయిపోయింది. ప్రతిసారి ఆడవాళ్ళని దూషించడం, వాళ్ళని విమర్శించడం, వాళ్ళ గురించి మాట్లాడడం. ఆవిడ అంతకుముందు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒకటే మాట్లాడారు ఆవిడ, కాన్స్టిట్యున్సీలో 60 అడుగుల లోతు మీరు ఇష్టానుసారంగా గుంటలు తీసి ఇసుకను దవ్వుకున్నారు, ఆ గుంటల్లో పడి 2 మరణించారు అని ఆవిడ ప్రశ్నించినందుకు దాని దగ్గర వాళ్ళకి సమాధానం లేదు. దందాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు చేసిన అరాచకాలను మేము బయట పెడతామని ఆవిడ మాట్లాడినందుకు మీరు వాటికి సమాధానం చెప్పే తీరు ఎలా ఉందంటే అసభ్యకరంగా. అంటే ఇంకా కూడా అంతే, మీ పార్టీలో ఏదైతే ఉందో అసభ్యకరంగా మీ నాయకుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, మీ నాయకుడు ఏదైతే దూషిస్తున్నాడో, ఒకటే మీ నాయకుడు మాట్లాడింది, సొంత పార్టీలో సొంత చెల్లెల్ని విమర్శిస్తుంటే కూడా మీ నాయకుడు సమాధానం చెప్పలేదు. సొంత చెల్లి పుట్టుక గురించి అవమానించిన పార్టీ మీది. విపరీతంగా సొంత చెల్లి గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నా కూడా మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి వేరే ఆడవాళ్ళ మీద
నీచంగా మాట్లాడుతుంటే, ట్రోల్ చేస్తుంటే మాట్లాడతాడు, స్పందిస్తాడు అని అనుకోవడం మా వెరితనం అనమాట. ఆడవాళ్ళని స్త్రీ ఎప్పుడైతే గౌరవించబడిద్దో ఆ రాష్ట్రం అప్పుడు బాగుపడతా ఉంటుంది. ఫస్ట్ నీ తల్లిని చెల్లిని గౌరవించడంతో పాటు మిగిలిన స్త్రీలను కూడా ఆ రోజును కూడా నీకు 151 సీట్లు వచ్చినాయి అని అంటే మహిళలు కూడా ఓట్లు వేయబట్టే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి. ఇది నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో గురువారం ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకొని అమ్మవారు శాకంబరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ గౌతమ్, సహాయ కార్యనిర్వహణాధికారి అనుపమ తెలిపారు. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా రేపు ఉదయం 5:30 నుండి ఇద్దరు అమ్మవార్లకి కూరగాయలతో అలంకరించి శాకాంబరి దేవతలుగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమంలో తెనాలి మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ వారు కూరగాయలన్నీ ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ మధ్యాహ్నం నుంచి దండలుగా ఏర్చి కూర్చి అమ్మవార్లకి రాత్రికి విశేష పుష్పాలు శాకాంబరి అలంకారం చేయటం జరుగుతుంది. రేపు ఉదయం 5:30 నుండి అమ్మవార్లు స్వామివారి దర్శనం ఉంటుంది. భక్తులంతా కూడా ఈ శాకాంబరి దేవతగా ఆషాఢ పూర్ణిమ రోజు ఎవరైతే దర్శిస్తారో వారికి విశేష పూజా ఫలితం లభిస్తుందని వేదాలు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వం కరువు కాటకాలతో వచ్చి ప్రజలంతా బాధపడుతుంటే అమ్మవారి యొక్క శరీరం నుండి కూరగాయల్ని పుట్టించి మనందరికీ ఆహారాన్ని కొరత లేకుండా చేసిందని ఆషాఢ పూర్ణిమ రోజున అమ్మవార్లకి ప్రత్యేకించి పూలదండలు ఏమేయకుండా కూరగాయలతో అలంకరించి అర్చన చేయటం సాంప్రదాయంగా జరుగుతున్నది. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన P4 సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. బుధవారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు P4 సర్వేపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందిని గుర్తించి పేదరికాన్ని దూరం చేయడం లక్ష్యమని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఇంటింటా సర్వే జరపాలని సూచించారు. ఈ సర్వే కారణంగా ప్రభుత్వ పథకాల అమలుపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. సర్వేలో పేర్కొన్న 27 ప్రశ్నలకు సమాధానాలను సంబంధిత యాప్లో నమోదు చేయాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఎంపీడీఓ దీప్తి, తహసీల్దార్ గోపాలకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. దట్ వాస్ కమ్యూనికేటెడ్ లాస్ట్ వీక్ బై ఆన్. సో థింగ్స్ వేరే డిస్ట్రిక్ట్స్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఇందాక ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, ఎవ్రీ వార్డ్కి ఎవరైతే అడ్మిన్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మెంబర్స్కి ఒక మండల్ లెవెల్ ఆఫీసర్ని అన్నమాట. ఇప్పుడు చాలా మందికి చాలా వేరే ఈ కోడ్ ద్వారా బ్రిడ్జ్ చేయగలుగుతాం. అలానే మనకి ఈరోజు మనము ఆనరబుల్ సీఎం సార్ ఏదైతే P4 అనే ఒక విజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో అది తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో కూడా అంతే ఫుల్ ఫ్లెజ్డ్ మేనర్తో 100% ప్యాషన్తో స్టార్ట్ చేయాలని మన ఆనరబుల్ మినిస్టర్ సార్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా అనుకున్నారు. అందుకని ఈరోజు ప్రతినిధులకి, పొలిటికల్ లీడర్స్ అందరికీ, అలాగే సచివాలయం స్టాఫ్, అడ్మిన్ సెక్రటరీస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మనం ఏదైతే ఆనరబుల్ మినిస్టర్ సార్ విజన్ ఫర్ P4 ఫర్ తెనాలి చెప్పారు అది గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో మనం ఇప్పటికీ P4 సర్వే అనేది చేశాము, కానీ దాంట్లో ఓన్లీ బంగారు కుటుంబంస్ని ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళ నీడ్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కొత్త సర్వే మనం స్టార్ట్ చేస్తున్నాము. అలానే మార్గదర్శీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు ఎన్యూమరేట్ చేయడానికి ఒక సర్వే తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటినీ కూడా వార్డ్ వైజ్గా, అలానే రూరల్ ఏరియాస్లో కూడా ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దాన్ని బట్టి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తారు. ఆగస్ట్ 15th వరకు మనకి తెనాలిలో 11,172 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాల్సిన టార్గెట్ ఉంది. సో అది కూడా ఫుల్ ఫ్లెజ్లో అచీవ్ చేయాలని అనుకుంటున్నాము. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలకు సాగునీరు సరఫరా అందించాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తెనాలి మరియు రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో ఖరీఫ్ పంటకు వ్యవసాయ పనులు ప్రారంభించారని, వెద పద్ధతి వరి విత్తనాలు వేయడం జరిగిందని, వర్షాలు సరిగా కురవపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తలేదని, కావున పులిచింతల్లో నీరు కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసురేశ్వరరావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గొరపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య,
తెనిగొండ శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతం అంతా ఇప్పుడు తెనాలి పాత డివిజను, ఇప్పుడు తెనాలి నియోజకవర్గం, వేమూరు అని ఇంకో నియోజకవర్గం రేపలు కానీ ఈ ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ముఖ్యంగా మాగాని వరి ప్రాంతం. ఈ వరికి అందరూ ఇప్పుడు ఇంతకుముందు నారుమల్లు పోసేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది నారుమల్లు పోసినా వెద విత్తనం వేస్తున్నారు. ఆల్రెడీ వారం రోజుల నాడు వస్తుందిలే, కాలంలో వస్తుందిలే, లేకపోతే వర్షం కురుస్తుంది అని చెప్పేసి వెద విత్తనం వేశారు. వారం నుంచి 10 రోజుల దగ్గర నుంచి ఆ వెద విత్తనం అంతా కూడా మొలకు అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు పైనుంచి వర్షం ఏమి రాకుండా వస్తనానికి చినుకులు పడుతుంది. అయితే మంచి వనకొరల వెద విత్తనం అంతా దెబ్బతినపోతూ ఉంది. నేను ముఖ్యంగా మేము గవర్నమెంట్ని వెళ్ళి అడిగేది ఏంటంటే, అసలు ఆల్రెడీ ఎప్పుడో 20 రోజులు 4 రోజుల నాడు కృష్ణా ఈస్టర్న్ డెల్టాకి ఇచ్చారు. ఇక్కడ కూడా కొంచెం వదిలామని కాలువలకి తడపడానికని కాకుండా పారుదల అవ్వాలి. సాగునీరు శాలల్లోకి పారుదల అయితేనే ఉపయోగం. ఆ శాలల్లోకి గనక నీరు పారుదల అవ్వకపోతే అక్కడ విత్తనాలు మొలవు ఎండిపోతున్నాయి. విత్తనాలు మరలా రైతులు జల్లుకోవాలి. రెండోది ఏంటంటే ఇంజిన్లు పెట్టుకున్న డీజిల్ ఖర్చులు, అసలే ఖర్చులు ఎక్కువైపోయి ధాన్యానికి మద్దతు ధర లేక 10,000 కొనే దిక్కు దివానం లేదు. 10,080 ఉన్నా కానీ దానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. అటు కౌలు రైతులు కానీ పేద రైతులు కానీ ఎవరికైనా కానీ. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నీరు లేక కాదు, ఇది ప్రభుత్వ విధాన వైఫల్యం. గుర్తుపెట్టుకోండి. అక్కడ పులిచెంతలో మనం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిందే ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు నీళ్లు వదలటానికి పులిచెంతల స్టెబిలైజేషన్ కోసం పెట్టింది. అక్కడ 19 TMCలు నీళ్ళు ఉంటాయి. రెండోది పట్టిసీమ పెట్టిందే గోదావరి నీళ్లు, అక్కడ వాళ్ళు పులిచెంతలు లేకపోయినా గోదావరి నీళ్లు ఇటు మరలస్థానం కోసం. ఈ గనక ఒక వారం 10 రోజుల నాడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని వదిలినట్టయితే శుభ్రంగా శ్రీశైలంతో మనకు ఇప్పుడు సంబంధం లేదు. శ్రీశైలం కూడా నిన్ను వదిలేరు. నాగరిక సాగర్ నుంచి రాబోయే మన సంబంధం లేదు. పులిచెంతల్లో నీరు, పట్టిసీమ నీళ్ళు, దే ఆర్ గుడ్ ఎనఫ్. ఈ పాడికి చాలలోకి నీళ్ళు వెళ్తానికి. ఇప్పుడు అందరూ చూడండి, పైకి ఎవరికైనా అంటలా అందరూ నీళ్ళు ఎండిపోతున్నాయో, మొక్క మొలవలేదో, విత్తనాలు నష్టమైందో, మళ్ళీ జల్లాలంటే ఇబ్బంది అని బాధపడుతూ ఉన్నారు లోపల ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా. మేము ఇప్పుడు ఈ గారు ఉన్నారు, ఇప్పుడు ఎస్సీ గారి దగ్గర ఈ గారు వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు ఇమీడియట్గా కొంత 1300 వదిలేమన్నారు. 1300 మన వెస్ట్రన్ డెల్టాకి ఏం సార్ 1300 క్యూసెక్స్ అవి చాలవు. కనీసం 5000 క్యూసెక్స్ వెంటనే పెంచితే కానీ ఈ వెస్ట్రన్ డెల్టాకి ముఖ్యంగా మనకి అది కొమ్మూరు కెనాల్ దూరం వెళ్ళేది లేట్ అయినా కానీ మనకి రేపల్ బ్యాంక్ కెనాల్కి 1000, ఈ 3 కెనాల్కి 2000, 3000 క్యూసెక్కులు ఇటు వచ్చి మొత్తం 4000, 5000 క్యూసెక్స్ వెస్ట్రన్ డెల్టాకి వెళ్తే కానీ ఈ ప్రాంతంలో చాలల్లోకి నీళ్ళు వెళ్ళవు. చాలల్లోకి నీళ్ళు వెళ్ళకపోతే ఉపయోగం లేదు. చాలల్లోకి నీళ్ళట్టు చేయండి. కనీసం ఆ విత్తనాలు చెడిపోకుండా చూడండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మన తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో మన ఈ కాలువలకు సంబంధించిన ఈ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. అదేంటి అంటే, ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశానికి జై జవాన్ జై కిసాన్ అంటారు. మరి ఇప్పుడు రైతుకి అనేది నీళ్ళు లేక అల్లాడుతున్నాడు. మరి దాని మీద అని చెప్పని వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మరి వెంటనే గవర్నమెంట్ వారు స్పందించి కొద్దిగా రైతుకి నష్టం లేకుండా నీళ్ళు ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పట్టణ బోస్ రోడ్లో గల ఏ క్లాస్ ప్యారిష్ టౌన్ చర్చి శతవార్షికోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. చర్చి నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శతవార్షికోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. 3 రోజుల పాటు సంఘ సభ్యులచే ఊరేగింపు, శతవార్షిక శిలాఫలకం ఆవిష్కరణ, ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 10, 11, 12 తారీఖులో శతవార్షిక మహాసభలు తెనాలి టౌన్ చర్చిలో జరుగుతూ ఉన్నాయి. 1925వ సంవత్సరంలో ఈ దేవాలయము నిర్మాణం చేయడం జరిగింది. 2025వ సంవత్సరం 100 సంవత్సరాల యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన వారు అమెరికా దేశం నుంచి వచ్చి ఆఫ్దోర్ గారు దాదాపుగా చాలా కాలం కష్టపడి ఇటు మిషన్ కాంపౌండ్, కృపావరం కాంపౌండ్లో మిషనరీస్ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతం చేశారు.
అనగా ప్రార్థనలే కాకుండా సమాజానికి ఏ అవసరమో అన్ని విషయాలు కూడా వారు చేశారు. తర్వాత అంచెలంచెలుగా అమెరికా దేశం నుంచి పాస్టర్స్ అవదుగాని ఇక్కడ పనిచేసిన పాస్టర్ గారులు ఈ టౌన్ చర్చిని అభివృద్ధి చేయడానికి ఎంతో విధంగా కష్టపడ్డారు. వాళ్ళు ముఖ్యంగా బాల్కనీ వేయటానికి రెవరెండ్ వైఎంఎల్ శాస్త్రి గారు, అవదుగాని రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారికి విగ్రహం పెట్టడానికి వారు టీం అంతా కూడా చాలా కృషి చేశారు. 10వ తారీఖున చర్చిలో ఇనాగ్రేషన్ జరిగిద్ది. అవదుగాని బయట పెండాల్లో కల్చరల్ ప్రోగ్రాం జరుగుతాయి. అవదుగా 11వ తారీఖున దేవాలయంలో ప్రార్థన జరిగిద్ది. తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రాం ఉంటాయి. 12వ తారీఖున దేవాలయంలో ఆరాధన జరిగిద్ది. తర్వాత వెంటనే లంచ్ ఏర్పాటు చేస్తున్నాం యూపీ స్కూల్ గ్రౌండ్లో నాదర్పేటలో. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తు దేవాలయం నిర్మించి ఇప్పటికీ 100 సంవత్సరములు పూర్తయినందున ఈ 100 సంవత్సరాల పండుగ సెంటినరీ సెలబ్రేషన్స్ జూలై 10, 11, 12 తారీఖుల్లో చేయుటకు నిశ్చయించాం. మరి ప్రజలందరూ కూడా గమనించి ఈ 3 రోజులు జరిగేటువంటి కూటాలలో పాల్గొని దేవునికి మహిమ కలిగించాలని ప్రజలందరినీ కోరుతూ, మరి ఇది ఒక మతము కాదు, క్రైస్తవం అనేది క్రీస్తు మార్గము. ఈ క్రీస్తు మార్గాన్ని అనుసరించేటటువంటి వారికి అందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడి క్రీస్తు మార్గములో నడిపించడానికి దేవుడు మనకి ఈ నడిపింపును కలిగజేశాడు. అదేవిధంగా అడ్హాక్ కమిటీగా మేము 2020లో ఏర్పడి సాగర్ గారి ఆధ్వర్యంలో అడ్హాక్ కమిటీ ఏర్పడి మరి సాగర్ గారితోనూ అట్లాగే 4 పాస్టర్స్ మా సహా కమిటీ సభ్యులతో కూడా దరిదాపుగా 2 కోట్ల పైచిలుకుగా మేము వెనకాల ఒక G+2 బిల్డింగ్ను, మరి సైట్స్ 2 రూఫ్ ఎక్స్టెన్షన్ను, ఆ విధంగా ఫ్లోరింగ్ను ఇవన్నీ కూడా మార్చి దరిదాపుగా 2 కోట్ల పైనగా పనిచేయించి ఉన్నాము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 3 నెలల 11 రోజులకు హుండీ లెక్కింపు నిర్వహించారు. వాలంటీర్లు భక్త బృందం సహకారంతో హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఆలయ ఈవో అనుపమ తెలిపారు. రద్దయిన నోట్లను భక్తులు హుండీలో కానుకగా వేసినట్లు ఆమె తెలిపారు. ముందు వందలు చూడండి, వందలుగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి దేవస్థానం ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 3 నెలల 11 రోజులు గాను హుండీ లెక్కించడం జరుగుతుంది. వాలంటీర్లు భక్త బృందం మొత్తం 70-80 మంది వారి సహకారంతో హుండీలు లెక్కించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ నిమిత్తము లాలాపేట అసిస్టెంట్ కమిషనర్ గారు టి సుభద్ర గారు అటెండ్ అయ్యారు. మొత్తం హుండీలో కానీ ఇప్పటివరకు పాత నోట్లు అయితే 500 రూపాయల నోట్ల 10,000 రూపీస్ నోట్లు ఓల్డ్వి 6 వచ్చాయండి. మొత్తం హుండీ అయిన తర్వాత లెక్కింపు అయిన తర్వాత ఎంత వచ్చిందనేది తెలియపరచడం.
వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం తురిమల గ్రామం చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభం మరియు చిన్నపరిమి గ్రామంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులతో 5.13 కోట్ల వ్యయంతో ఎడ్లపల్లి నుండి చిన్నపరిమి వరకు నిర్మించిన రోడ్డును వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు మరియు బాపట్ల పార్లమెంట్ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్లు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేమూరు నియోజకవర్గ అమృతలూరు మండలం తిరుమల గ్రామం చుండూరు మండలం ఆలపాడు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ల రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఆలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉందన్నారు. అలాగే ఇటీవలి కాలంలో నూతనంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులతో 5.13 కోట్ల వ్యయంతో ఎడ్లపల్లి నుండి చిన్నపరిమి వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమృతలూరు చుండూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్థికంగా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించేశాడు. అలా చేశాడని ప్రజలు గుర్తించబట్టే అతని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మళ్ళా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం ముందుకు పోద్దనే నమ్మకంతో మీరు 164 సీట్లు ఇచ్చారు. ఎప్పుడు రానటువంటి మెజార్టీలతో మమ్మల్ని అందరినీ గెలిపించారు. ప్రతి గ్రామంలో గతంలో కంటే భిన్నంగా ఓట్లు మరి మాకేసి మాకు ఆశీర్వదించారు. తిరుమల గ్రామంలో కూడా మంచి మెజార్టీని మనం అందించారు. వాస్తవంగా మీరు తెలుసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం 67 లక్షల మంది పిల్లలు, ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమంది ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తల్లికి వందనం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా P4 సర్వే సబ్ కలెక్టర్ సంజనా సింహ. కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటిని అందించాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు. తెనాలిలో విజయవంతమైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.